నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మాస ఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం. మనము ఈ జనవరి మాసంలో రవి మకర రాశికి వస్తాడు. దాన్ని మనం ఉత్తరాయణం కింద లెక్కేసుకుంటాం. అదే జూలైలో రవి కర్కాటక రాశికి వచ్చేసరికి అది దక్షిణాయనం కింద లెక్క అవుతుంది. అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండి అభివృద్ధి అవ్వాలని కోరుకుందాం. ఇందులో మిథున రాశిలో మనకి 4వ స్థానంలో కేతు ఉన్నాడు, 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో బుధ కుజులు ఉన్నారు, అష్టమంలో రవి ఉన్నాడు, నవమంలో శనిచంద్రులు ఉన్నారు, 10ంట రాహు, 11ంట గురుడు. ఇందులో ప్రప్రథమంగా మృగశిర నక్షత్రం 2 పాదాలు, దాని అధిపతి కుజుడు. అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, దాని అధిపతి రాహు. పునర్వసు నక్షత్రం 3 పాదాలు, దాని అధిపతి గురుడు. ప్రప్రదంగా మృగశిర నక్షత్రానికి కుజుడు తీసుకుంటే అక్కడ సప్తమ స్థానంలో బుధ కుజులు కలిసి ఉన్నారు. తర్వాత మిథున రాశి అధిపతి బుధుడే అవ్వడం వల్ల ఇక్కడ కుటుంబము, భార్య వీళ్ళతోటి అన్యోన్యంగా ఉండండి. జాగ్రత్తగా వ్యవహరిస్తే అదృష్టం కలవడానికి ఆస్కారం ఉంది ఈ మృగశిర నక్షత్రానికి. లేదు ఎవరికైనా వివాహం సంబంధించిన వ్యవహారం ఉంటే వివాహం, మంచి భార్య, మంచి అన్యోన్య అయిన స్త్రీ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. అష్టమ స్థానంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో కొంచెం ఆరోగ్య స్థితి, తండ్రి ఆరోగ్య స్థితి, తండ్రి వ్యవహారం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అది కొంచెం క్షీణించడానికి ఆస్కారం ఉంది. కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ టెన్షన్ వల్ల ఆయన ఇబ్బంది పడడానికి ఆస్కారం, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కర్మస్థానంలో శుక్రచంద్రులు ఉన్నారు. 10ంట రాహు, 11ంట గురుడు ఉండడం వల్ల 10వ స్థానంలో రాహు, అక్కడ శుక్రుడు శత్రుస్థానంలో కుజుడింట్లో ఉండడం వల్ల మీ తెలివితేటలు ఓవర్ వ్యవహారం చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఆ రాహు 10ంట గురుస్థానంలో ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఎక్కువ ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అది కొంచెం తగ్గించుకోండి. నిదానంగా ఆలోచించండి. ఆవేశం, కోపంతో చాలా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది ఈ మృగశిర నక్షత్రాన్ని. కానీ రేపు ఎప్పుడైతే సప్తమ స్థానంలో బుధుడు, కుజుడు, శుక్రుడు కలుస్తారో చాలా మటుకు మెరుగుదల ఉంటుంది. 2వ వారంలో చేసే ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించడానికి ఆలోచన ఉంది. అక్కడ 10వ స్థానంలో రాహు, అప్పుడు సప్తమ స్థానం గురుస్థానంలో ఉండడం వల్ల చేసే ప్రతి కార్యాన్ని 2-3 సార్లు ఆలోచింపచేస్తే మాత్రం చాలా మంచిది. కొంచెం అభివృద్ధి అవ్వడానికి, కుటుంబంలో వ్యవహార శైలి మారుతుంది. చేసే ప్రతి కార్యం బాగుండడానికి ఆస్కారం ఉంది మృగశిర నక్షత్రానికి. అదే చివరి వారానికి వచ్చేసరికి అష్టమంలో రవి, బుధ కుజులు ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే బుద్ధితోటి కూడుకుంది, కుజుడు అగ్నితోటి కూడుకోవడం వల్ల అక్కడ కుజుడు, రవి గరళాగ్ని అంటే 2 అగ్ని అక్కడ కలిస్తే మీ కోపము, ఆవేశంతో నష్టపోవడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి మృగశిర నక్షత్రం వాళ్ళు. ఈ నెల మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి, లేకపోతే ఇబ్బంది పడడానికి. ఎందుకంటే 10వ స్థానంలో రాహు ఉన్నాడు. ఆ రాహు మొత్తం సంవత్సరం మొత్తం ఉంటాడు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీరు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు హనుమంతుడిని ఆరాధిస్తే కొంచెం శక్తి వచ్చి, కొంచెం మనోధైర్యం పెరిగి, ఆ బుద్ధిని సక్రమంగా దారికి తీసుకెళ్ళి కోపం, ఆవేశంలో నష్టపోవడానికి ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చూసుకోండి మృగశిర నక్షత్రం వాళ్ళకి. అలాగే ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి 10ంట రాహు ఉన్నాడు. అక్కడ బుధుడు వచ్చేసేసి సప్తమంలో కుజబుధులు ఉన్నారు. అష్టమంలో రవి ఉన్నాడు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చేసే ప్రతి కార్యము అనుకున్న దానిలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నా ముందు ప్రారంభోత్సవం చేయండి. ఎందుకంటే రాహు అక్కడ బలంగా ఉండడం వల్ల, ఆ రాహువే దశమ స్థానం గురుస్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. మంచి ఆలోచన విధానం కనబడుతుంది. మొదటి వారంలో ప్లానింగ్ మంచిగా ఉంటుంది. ఆర్థికంగా కొంచెం సెటిల్ అయ్యే టైం ఇది. జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. కానీ అక్కడ ఆరుద్ర నక్షత్రానికి అష్టమంలో రవి ఉండడం వల్ల తండ్రి అక్కడ శని 9ంటి ఉండడం వల్ల తండ్రి కొడుకుల రిలేషన్ అది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. తండ్రితోటి ఆచితూచి మాట్లాడితే తండ్రి వల్ల కొంచెం సహకారం అవడానికి ఆస్కారం ఉంది. తండ్రి ఆరోగ్యం కొంచెం క్షీణించడానికి ఆస్కారం ఉంది ఆరుద్ర నక్షత్రానికి. రేపు 2వ వారానికి వచ్చేసరికి బుధ కుజ శుక్రులు సప్తమంలోకి వస్తారు. కొంచెం మంచి
అభివృద్ధి అవుతుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం, ఎందుకంటే చంద్రుడు సంచరించడం వల్ల ఆర్థికంగా మంచి అభివృద్ధి అవుతారు. కానీ అక్కడ ఎప్పుడైతే రవి అష్టమంలో, రేపు అష్టమంలో బుధ కుజ రవులు కలుస్తారు 3వ వారంలో, కొంచెం ఆరుద్ర నక్షత్రం వల్ల జాగ్రత్తగా చూసుకోండి. బుద్ధి తర్వాత అక్కడ కుజుడు అగ్నితత్వం, రవి కుజ అగ్నితత్వం వల్ల కోపం ఆవేశంతో చాలా మటుకు ఆటంకం కలగడానికి ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చూసుకోండి. తండ్రి ఆరోగ్యం క్షీణించడానికి ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఆ రవి శని దీన్ని కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మంచిది. వాళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది. శివుడికి అభిషేకము చేస్తే చాలా మటుకు విజయం సాధించడానికి ఆస్కారం ఉంది. అలాగే పునర్వసు నక్షత్రం, పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆ గురుడు 11వ స్థానంలో ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ బుధుడు వచ్చేసి 7వ స్థానంలో ఉండడం వల్ల మంచి మంచి శుభకార్యాలు జరుగుతాయి. వ్యవహారం మంచిది, చేసుకునే ప్రతి ఆలోచన విధానం మారుతుంది, అనుకున్న విధానం ముందుకెళ్తారు. వీళ్ళకి మొదటి వారంలో కొన్ని ఆలోచనలు వస్తాయి, అభివృద్ధి అవుతుంది. అక్కడ కూడా 8వ స్థానంలో రవి ఉండడం వల్ల కొంచెము చికాకు, తండ్రితోటి కొంచెం కలహాలు, తలకాయ నొప్పులు రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా ఉపయోగదాయకము. అదే రేపు 2వ వారానికి వచ్చేసి బుధ కుజ శుక్రులు కలుస్తారు. కొంచెం క్రియేటివిటీ వస్తుంది, వ్యవహారం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా గురుస్థానంలో బుధ కుజ శుక్రులు ఉండడం వల్ల మంచి అభివృద్ధి, అన్యోన్యత, వ్యవహారం బాగుండడానికి చాలా మటుకు దోహదపడుతుంది. అలాగే రేపు చివరి వారానికి వచ్చేసి రవి బుధ కుజులు కలుస్తారు. ఆ రవి బుధ కుజులు ఎప్పుడైతే కలుస్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చేసే కార్యాన్ని ఆవేశము, కోపం పనికిరాదు. ఎందుకంటే అక్కడ శనింట్లో ఉండడం వల్ల మొండి చేష్టలు, మొండిగా లీడ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్ళకి వీలైతే విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. కొంచెం ఈ మనోధైర్యము అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా ఈ మిథున రాశి వారికి తండ్రిని జాగ్రత్తగా కాపాడుకోండి. తండ్రి ఆరోగ్యం క్షీణించడానికి ఆస్కారం ఉంది, యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఆయన కొంచెం కాపాడుకుంటే మీకు మంచి అభివృద్ధి అవుతుంది. ప్లస్ మీ వ్యవహార శైలి, మీ పద్ధతులు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా మంచిది. మిగతావన్నీ కూడా ఓవరాల్గా మిథున రాశి ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నమస్కారం.